మాంగళ్య ధారణ, ఆ మాంగళ్యానికి పూజ జరుగుతూ ఉన్నది. సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మి సౌమంగళ్య సూత్రమూలే తతో గౌరీ సౌమంగళ్యాసి దేవత అని గౌరీ, సరస్వతి, మహాలక్ష్మి ఆ ముగ్గురు కలిసి ఉన్నటువంటి సూత్రం అది. ఆ మాంగళ్యానికి అర్చన జరుగుతున్నది. ఆ మాంగళ్యార్చన అయిన తర్వాత దాన్ని అమ్మవారికి ధరింపజేయడం జరుగుతుంది. భద్రాచల క్షేత్రంలో ఈ మాంగళ్యానికి ఒక విశేషం ఉంది. మూడు మాంగళ్యాలు కలిగి ఉంటాయి భద్రాచలంలో ఉండేటువంటి మాంగళ్యానికి. అందరి మెడలో, మనందరి దగ్గర మన ఆడవాళ్ళ మెడలో ఉండేటువంటి మాంగళ్యానికి రెండే మాంగళ్యాలు. ఒకటి పుట్టినింటికి సంబంధించింది, ఇంకొకటి మెట్టినింటికి సంబంధించింది. భద్రాచల క్షేత్రంలో సీతమ్మ వారికి 3 మాంగళ్యాలు ఎందుకు ఉంటాయి అనంటే, రామదాసు గారు ఆనాడు ఆ విధంగా తయారు చేయించారట. దానికి కారణం ఏమిటి అనంటే, 2 మాంగళ్యాలు వారు తయారు చేశారు. రామదాసు గారు భార్య అడిగిందిట, నాకు కూడా ఈ సందర్భంగా ఏదో కైంకర్యం చేయాలని ఉంది అని. ఏం చేస్తావు నువ్వు అని అడిగితే, తన మెడలో ఉండేటువంటి మాంగళ్యాన్ని తీసి దీన్ని సీతమ్మ వారికి ఇద్దాం అనుకుంటున్నాను అందిట. అందుకోసమని రామదాసు గారు ఆ మాంగళ్యాన్ని కూడా కలిపారు. దాంతో కలిపి దశరథ మహారాజు, జనక మహారాజు వాళ్ళిద్దరూ కూడా కన్యాదాతలు, నేను కూడా ఒక కన్యాదాతను అనుకొని తన్ను కూడా రామచంద్రమూర్తికి ఒక మామగారుగా భావించి 2 మెట్టినీళ్ళు అన్నమాట సీతమ్మ వారికి. భద్రాచలంలో సీతమ్మ వారికి 2 మెట్టినీళ్ళు, 2 పుట్టినీళ్ళు, ఒక మెట్టినీళ్ళు. దశరథ మహారాజు దగ్గరికి వెళ్తుంది గనక ఆ ఇంటికి సంబంధించినటువంటి మెట్టినీళ్ళు. జనక మహారాజు కూతురు గనక ఒక పుట్టినీళ్ళు, రామదాసు గారి కూతురు గనక 2వ పుట్టినీళ్ళు. అలాగా 3 మాంగళ్యాలు తయారు చేశారు అని అంటారు. ఆ మాంగళ్యానికి పూజ జరుగుతూ ఉన్నది. దాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తారు. అంతా కూడా ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రస్వామినః తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్యధారణాత్ పూర్వం మాంగళ్య పూజాం కరిష్యే. క్షత్రయ సువర్ణేన మాంగళ్యం కారయేత్తుదా. సూత్రమూలే తదో గౌరీ సూత్రమధ్యే సరస్వతి సూత్రాగ్రేతు మహాలక్ష్మీ సౌమంగళ్యాధిదేవతాః మాంగళ్యాధిష్టాన దేవతాభ్యో నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భుం భుంజై నమః. ఓం నీం నీళాజై నమః. ఆవాహయామి. ఆవాహిత మాంగళ్యాధిష్ఠా దేవతాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రం ధారయామి. శ్రీచందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఉల్లాసపల్లవిదబాలిత సప్తలోకి నిర్వాహకోర్గణేమగనాక్షలీలాం శ్రీరంగమంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రీశీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీ. రమణ గోవింద గోవింద. మంగళసూత్రం శ్రీసూక్తేనాభిమంత్ర్య. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనమభవీం. యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణః.
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాగప్రబోధిని శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ దుషతాం కాంద్రోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంగ్రంథి తృప్తాన్ దర్పయంతి పద్మే స్థితాన్ పద్మవర్ణాన్ తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాన్యసాచరంతి శ్రియం లోకే దేవజిష్టానుదారా తాన్ పద్మే మే శరణమహం ప్రపద్యే మే నశ్యతాన్ పాంగృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాశ్చ వాక్యా లక్ష్మీః ఉపైతుమాం దేవజగత్కీర్తిశ్చ మనయా సహ ప్రాదుర్భూతోऽస్తి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే శుద్ధిభాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభోజమహోధిం సర్వాన్ గణ్యతమేకః గంధర్వాణాంతరాధర్షాన్ నిత్యపుష్పాకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి ఊనాం రూపమన్నస్య మయి శ్రేశ్రయధాన్యజః కర్దనేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం బద్ధమాలినీం ఆభస్రజం దుస్నిగ్ధాని చిత్రేతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్టాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి ఆవాహితమాంగళ్యాభిష్ఠా దేవతాభ్యో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి కుంకుమాది పరిమళద్రవ్యైః పూజయామి మాంగళ్య పూజ ఆకార్త్రయ సంపన్నా ప్రవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభాలో ఓం భగవన్నారాయణాభిమతానురూప గుణ విభవ ఐశ్వర్య లీలాధిపతికాతిశయ అసంఖ్యేయ శ్రీ సూక్తంతో భగవతే శ్రీయం దేవీం విద్యానపాజినీ నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం మాతరం అస్మన్మాతరం వారి మెడలో అశరణ్యశరణ్యాం రామచంద్రమూర్తి ధరింపజేస్తాడు. శరణమహం ప్రపద్యే. ఓం ఐం హ్రీం ఈ శ్రీం మాంగళ్య ధారణ సమయంలో సీతారాములు ఎంత ఆనందంగా ఉంటారో విశ్వనాథ సత్యనారాయణ గారు భక్తులందరూ కూడా కూర్చోవాలి. ఇంకా కార్యక్రమం జరుగుతుంది. కూర్చోవాలి అందరూ. సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా సీతమ్మ వారు తల వంచుకుని ఉందిట. రామభక్తులందరూ కూర్చోండి. రామచంద్రమూర్తి ఓం వరారోహాజై నమః. ఓం హరివల్లభాజై నమః. ఓం శార్ఞ్యై నమః. మాంగళ్య ధారణ ఓం చేస్తూ ఉంటే దేవదేవికాజై రామచంద్రుడు నమః. ఓం లోకసుందర్యై సీతమ్మ నమః. వారు ఓం శ్రీ తల మహాలక్ష్మీ వంచుకొని నమః. ఓం ముసి ముసి నవ్వులు నవ్వుతూ ఉందిట. భూదేవ్యై నమః. ఓం ఆ సన్నివేశం చాలా అందమైనది అని అంటారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు. గోదాదేవ్యై నమః. అలాంటి గొప్ప సన్నివేశం ఇది. మన తెలుగువారి పెళ్లిళ్లలో ఉండేటువంటి వేడుకలన్నీ భద్రాచలంలోనే చూడగలం. తెలుగువారు ఏ ఏ ఆచారాలు వాళ్ళ పెళ్లిళ్లలో జరుపుకుంటారో ఆ ఆచారాలన్నీ భద్రాచలంలో మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంది. జీలకర్ర బెల్లం పెట్టడం కావచ్చు, మాంగళ్య ధారణ చేయించడం కావచ్చు, ఇంకాసేపు అయిన తర్వాత చేసేటువంటి తలంబరాల వేడుక కావచ్చు, ఇవన్నీ మనం భద్రాచలంలో మాత్రమే చూడగలం. అలాంటి ఒక గొప్ప సన్నివేశం కలిగినటువంటి గొప్ప కళ్యాణం భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం. రమణ గోవింద మాంగళ్య పూజ పూర్తయింది.